తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత అంశం ఇప్పుడు పొలిటికల్ హీట్ ని పెంచుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారిని అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇటీవల స్పందించిన హైకోర్టు నెల రోజుల్లో ఈ వ్యవహారంపై ఒక తుది నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. స్పీకర్ అసలు ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికరంగా మారింది. బొల్లారం రాష్ట్రపతి విడిది గృహంలో కళా మహోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు సికింద్రాబాద్లోని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో నిర్వహించనున్న ఈశాన్య రాష్ట్రాల కళా మహోత్సవాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని ప్రెసిడెంట్ హౌస్ కార్యనిర్వహణాధికారి రజనీప్రియ వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాల యొక్క జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాల గురించి నేటి ప్రపంచానికి తెలియజేయడానికి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు అధికారి తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పడిపోయిందని నివేదికలు చెబుతున్నాయి. ఏకంగా హైదరాబాద్ మహానగరంలో ఇళ్ల అమ్మకాలలో 42% డౌన్ ఫాల్ అయ్యిందని సమాచారం. గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం తయారైందని చెబుతున్నారు విశ్లేషకులు. తాజాగా ఇదే విషయాన్ని రియల్ ఎస్టేట్ అనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబీకులు భారీ అవినీతిని పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అమృత్ టెండర్లలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చాలంటూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులకు రాసిన లేఖను ఎక్స్లో పోస్ట్ చేశారు. అమృత్ పథకంలో ఇప్పటిదాకా జరిగిన టెండర్లపై పూర్తిస్థాయి విచారణ జరిపి టెండర్లు దక్కించుకున్న ప్రతి కంపెనీ వివరాలను బయటపెట్టాలి. 9 నెలలుగా రాష్ట్రంలో అవినీతి పూరిత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి టెండర్ పైన విచారణ జరిపి సమీక్ష చేసి అక్రమాలు జరిగిన ప్రతి టెండర్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. హైదరాబాద్ నగరంలో చెరువుల సంరక్షణ, అక్రమ కట్టడాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. తాజాగా కోకాపేటలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా దృష్టి సారించింది. సర్వే నెంబర్ 147లో ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. దీంతో ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు శనివారం తెల్లవారుజామునే అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా జేసీబీల సాయంతో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. కోకాపేటలో పోలీసుల భారీ బందోబస్తు మధ్య కూల్చివేతల కార్యక్రమం కొనసాగుతోంది. కొత్త టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నూతనంగా పార్టీ కార్యాచరణ ప్రోగ్రామ్ ని ప్రారంభించారు. నేటి నుంచి జిల్లాల వారీగా గాంధీ భవన్లో సమీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, సంయుక్త కార్యదర్శి పీసీ విశ్వనాథ్తో పాటు పీసీసీ చీఫ్, మంత్రులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, పోటీ చేసిన ఎమ్మెల్యే, పార్లమెంట్ అభ్యర్థులు, ఎమ్మెల్సీ అభ్యర్థులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఫ్రంటల్ చైర్మన్లు, ముఖ్య నేతలు సైతం పాల్గొనున్నారు. ఇటీవల సీఎం రేవంత్, కేటీఆర్ మధ్య వాగ్వాదం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు రవీంద్ర భారతిలో జరిగే సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ కార్యక్రమంలో ఇద్దరు ఒకే వేదికపై కనిపిస్తారనే వార్త రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇరు పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇద్దరిలో ఒకరు వెళ్లిన తర్వాత మరొకరు వస్తారా, లేక సీతారాం ఏచూరి సంస్మరణ సభ వాళ్ళిద్దరినీ కలిపే వేదిక అవుతుందా, రాజకీయ విమర్శలకు తావివ్వకుండా జాగ్రత్త పడతారా, లేదంటే ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంటుందా అనే దానిపై గుసగుసలు వినిపిస్తున్నాయి. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. దీనికి బాధ్యతను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని అక్రమాలేనని, ఆఖరికి దేవుడి ప్రసాదాన్ని కూడా వదిలిపెట్టకుండా కల్తీ చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆటలాడారంటూ సీరియస్ అయ్యారు. వాళ్ళు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని, వారిని ఎవరూ క్షమించరని, వారు చేసిన దారుణాలకు గుణపాఠంగానే ప్రజలు ఎన్నికల్లో తమ తీర్పు వెలువరించారని గుర్తు చేశారు సీఎం. ఏపీలో రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. 10 జిల్లాల జాయింట్ కలెక్టర్లతో సమావేశం నిర్వహించామని, ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే రైతుల భరోసా కేంద్రాల్లో పనిచేసే సిబ్బందితో కూడా చర్చించామన్నారు నాదెండ్ల మనోహర్. తిరుమల లడ్డు జంతువుల కొవ్వుతో తయారైందన్న కామెంట్ కలకలం రేపింది. నెయ్యి నాణ్యతను ఎత్తి చూపుతున్న అధికార పక్షం ఎలాంటి విచారణకైనా సిద్ధమంటున్న ప్రతిపక్షం తీరు భక్తకోటిని గందరగోళానికి గురిచేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా శ్రీవారి లడ్డు ప్రసాదం వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటక రాష్ట్రంలోని ఆలయాల ప్రసాదాల తయారీకి నందిని నెయ్యి మాత్రమే వినియోగించాలని కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటకలోని ప్రధాన ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతను తరచూ పరిశీలన జరుపుతున్నామన్నారు. జార్ఖండ్ జనరల్ గ్రాడ్యుయేట్ లెవెల్ కంబైన్డ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్ట్యా జార్ఖండ్లో నేడు రేపు 5 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయనున్నారు. పరీక్ష సమయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకే శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తామని, అలాగే ఆదివారం కూడా ఇదే పరిమితి కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. కాగా పరీక్ష ఏర్పాటుపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రత్యేకంగా చర్చించారు. పరీక్ష సమయంలో ఎవరైనా ఏదైనా తప్పు చేయాలని ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామని సోరెన్ హెచ్చరించారు. ఆప్ నాయకురాలు అతిశి ఢిల్లీ 8వ సీఎంగా ఈ రోజు సాయంత్రం 4:30 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని రాజ్ నివాస్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అతిశి చేత ప్రమాణం చేయించనున్నారు. అతిశితో పాటు గోపాల్ రాయ్, కైలాస్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుసేన్, ముఖేష్ ఆహ్లావత్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో అరెస్టైన కేజ్రీవాల్ ఇటీవల బెయిల్పై విడుదలై సీఎం పదవికి రాజీనామా చేసి తన స్థానంలో ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిశిని పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని పూణేలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. డ్రైనేజ్ క్లీనింగ్ కోసం వచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ చెందిన భారీ ట్యాంకర్ను హఠాత్తుగా ఓ భారీ గుంత మింగేసింది. ట్యాంకర్ బరువు కారణంగా వెనక టైర్లు ముందుగా గుంతలోకి కుంగగా ఆ తర్వాత క్రమంగా ఆ ట్యాంకర్ పైకి లేచి మొత్తం అందులోకి వెళ్లిపోయింది. ప్రమాదాన్ని గమనించిన ట్యాంకర్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బయటికి దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు. ప్రస్తుతం ట్యాంకర్ని బయటికి తీసి ఆ మురుగునీటిని బయటకు తోడి ఆ గుంతను పూడ్చే పనులు కొనసాగుతున్నాయి.
దాయాది దేశం పాకిస్తాన్లో ఉగ్రవాద దాడి జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో పాకిస్తాన్లోని ఖైబర్ పంఖ్తుత్వా ప్రావిన్స్ లో జరిగిన ఉగ్రదాడిలో 6 మంది భద్రతా సిబ్బంది మరణించారు. ఈ దాడికి తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ బాధ్యత వహించింది. ఉక్రెయిన్ సైనికులను వెళ్లగొట్టేందుకు రష్యా సైన్యం తన చర్యను ముమ్మరం చేసింది. గత 24 గంటల్లో 370 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించారని రష్యా రక్షణ మంత్రి ప్రకటించారు. ఇప్పటి వరకు కుర్క్స్ లో 15,300 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించారు. ఉక్రెయిన్ సైన్యం 3 ప్రదేశాల నుండి కుర్క్స్ ప్రాంతంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత రష్యా సైన్యం తన ప్రతీకారాన్ని తీవ్రతరం చేసిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన 2వ వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ 177 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు రహ్మనుల్లా గుర్బాజ్, రషీద్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ 2వ వన్డేలో 177 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాని ఓడించి 3 మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యం సాధించింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ బంగ్లాదేశ్ టెస్ట్ 2 ఇన్నింగ్స్లోనూ కలిపి మొత్తం 11 పరుగులే చేశాడు. అయినా తన ఖాతాలో ఓ అరుదైన ఘనతను వేసుకున్నాడు. 2024 క్యాలెండర్ ఇయర్లో 3 ఫార్మాట్లోనూ కలిపి రోహిత్ 27 మ్యాచ్ల్లో 1001 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అత్యధిక వయసు కెప్టెన్ గా ఉంటూ సంవత్సరంలో 1000కి పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రోహిత్ నిలిచాడు.